హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, ఈ సెషన్లో మనము ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కాన్సెప్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ కాన్సెప్ట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనేది. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, బ్యాంక్, ఇన్సూరెన్స్ అండ్ ఎస్ఎస్సి, రైల్వే ఎగ్జామ్స్, అదేవిధంగా మన స్టేట్లో జరిగే ఎలాంటి ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ అనేది కామన్ గా వస్తూ ఉంటాయి. సో వెయిటేజ్ వచ్చేసి ఇది ఎగ్జామ్ ని బట్టి చేంజ్ అవుతుంది, బట్ 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీగా ప్రతి ఎగ్జామ్ లో ఉంటాయి. సో కొన్నిసార్లు ఇంకొక 1 or 2 మార్క్స్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది, బట్ మినిమం 1 or 2 మార్క్స్ ఉంటాయి. బట్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కాన్సెప్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలన్నా, సో మనకి ఇక్కడ ఒక 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఈ 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగితే ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా జస్ట్ వీ కెన్ ఆన్సర్ వెరీ ఈజీలీ. సో ఎగ్జామినర్ కెన్ ఫ్రేమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఓన్లీ దీస్ 3 కాన్సెప్ట్స్, రైట్? ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ 3 కాన్సెప్ట్స్ వెరీ క్లియర్లీ యూ కెన్ ఆన్సర్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో అందుకనే ఈ 3 కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 కాన్సెప్ట్స్ కూడా విత్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఈ 3 కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే ఏ క్వశ్చన్ అయినా ఓపెన్ చేసి సాల్వ్ చేయండి, ఈజీగా యూ విల్ గెట్ ది ఆన్సర్. సో ఈ 3 కాన్సెప్ట్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్స్ లో మనకు ఆ కాన్సెప్ట్ బట్టి 1 యాడ్ చేయాలి, మరి అది యాడ్ చేయాలా లేదా అనేది ఎలా అనేది ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ 1 యాడ్ చేసే సిచ్యువేషన్ ఆ కేసు ఒకటి, అండ్ కొన్నిసార్లు మనం 1 సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేయాలి బేస్డ్ ఆన్ డేటా. సో అది ఎలా చేయాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. అండ్ కొన్నిసార్లు ఇవి రెండు ఏం చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఏదైతే మనకు అక్కడ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో అదే తీసుకోవడం, 0 కేస్. దీస్ 3 కేసెస్ ఆర్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. సో 1 మోర్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది, దట్ 4th కేస్. అంటే టోటల్ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇందులో ఇంటర్చేంజ్ కాన్సెప్ట్ అంటాం. ఈ ఇంటర్చేంజ్ కాన్సెప్ట్ లో కూడా అగైన్ విల్ యూజ్ ఓన్లీ దీస్ 3, రైట్? అంటే ఓవరాల్ గా 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినర్ కెన్ ఫ్రేమ్, ఆర్ ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2, ఎనీ 3 ఇట్లా కాంబినేషన్స్ ఉన్నా కూడా ఈ 3 కాన్సెప్ట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, రైట్? ఇంటర్చేంజ్ క్వశ్చన్ లో కూడా ఈ 3 కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి. ఒకవేళ ఎలాంటి కాంబినేషన్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈ 3 కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. అంటే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ బేసికలీ డిపెండ్స్ ఆన్ దీస్ 3 కాన్సెప్ట్స్. So once you clear with these 3, definitely you can answer any type of question. Let's try with some examples here. ఇక్కడ చూడండి, సో ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే క్వశ్చన్స్ అన్ని కూడా ర్యాంకింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ ర్యాంకింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 1 or 2 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. ఈ కంపారిజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి మినిమం 1 or 2 క్వశ్చన్స్ కాకుండా కొన్నిసార్లు మనకు అప్ టు 5 మార్క్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్ లో. అదర్ ఎగ్జామ్స్ లో కంపారిజన్ రావచ్చు, ఈ ర్యాంకింగ్ టైప్ రావచ్చు. సో ర్యాంకింగ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం, రైట్? కంపారిజన్ టైప్ కి కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ర్యాంకింగ్ టైప్ లో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అంతా కూడా ఇక్కడ నేను పెట్టాను పాయింట్స్. సో కేస్ 1 ఏంటి, ఈ కేస్ 1 లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో కేస్ 1 ఏంటో ఒకసారి ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మ్యాటర్ ఇచ్చారు కదా, ఒకసారి చదవండి. సో కేస్ 1 ఏంటంటే, టు ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఎ పర్సన్ from opposite side when rank from one side and the total number of persons are given. For example, ఒక రో ఉందండి. ఇన్ దిస్ రో ఏమని అడుగుతున్నాడు ఇక్కడ చూడండి, ఒక రో ఉంటే అందులో టు ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్ when the rank from one side and the total number of persons are given. సో ఈ సిచ్యువేషన్ లో టోటల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడ ఏ ఉన్నాడు, ఏ యొక్క ర్యాంక్ ఇచ్చాడు ఒక సైడ్ నుంచి, అంటే ఈ ఏ యొక్క ర్యాంకు ఆపోజిట్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయమంటే ఇది కేస్ 1. అంటే టోటల్ ఇస్తారు, ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ 1 సైడ్ ఇస్తారు, అప్పుడు ఆ సేమ్ పర్సన్ యొక్క పొజిషన్ ఆపోజిట్ సైడ్ నుంచి కనుక్కోవడం అనేది కేస్ 1, రైట్? సో ఇది ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ మీకు ఉంది చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ 49 పర్సన్స్, ఎంతమంది ఇచ్చారు ఇక్కడ? టోటల్ 49 పర్సన్స్ టోటల్. And the position of Rani from right end of the row is 25th. సేమ్ డయాగ్రామ్ తీసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తాను నేను. యా, సో మళ్ళీ నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఉన్న రోలో టోటల్ 49 ఇచ్చారు. ద పొజిషన్ ఆఫ్ రాణి, యా
ద పొజిషన్ ఆఫ్ రాణి ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద రో ఇస్ 25th. సో ఇది ఎప్పుడు కూడా రైట్ ఎండ్ అవుతుంది, ఇది ఎప్పుడు కూడా మనకు లెఫ్ట్ ఎండ్ అవుతుంది. సో దిస్ పర్సన్స్ పొజిషన్ దే గివెన్ దట్ ఈస్ 25th ఫ్రమ్ ది రైట్ ఎండ్. దిస్ పర్సన్స్ పొజిషన్ ఈస్ 25th ఫ్రమ్ ది రైట్ ఎండ్, రైట్? అప్పుడు క్వశ్చన్ ఏమంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రాణి ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్? జస్ట్ వీ హావ్ టు ఫైండ్ ద పొజిషన్ ఫ్రమ్ దిస్ సైడ్. దిస్ ఈస్ వెరీ సింపుల్, వెరీ బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇలాంటి స్ట్రైట్ అవే క్వశ్చన్స్ కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు కాంబినేషన్ కొంచెం డిఫికల్ట్ కూడా రావచ్చు. బట్ ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ చేయాలంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మనకు టోటల్ తెలుసు అంటే ఫ్రమ్ హియర్ టు హియర్ 49 మెంబర్స్ ఆర్ దేర్. అకార్డింగ్ టు ద గివెన్ డేటా అప్ టు దిస్ అంటే ఇంక్లూడింగ్ రాణి, ఈ ఎండ్ నుంచి ఇక్కడ వరకు 25 పర్సన్స్ ఉన్నారు. బట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ రాణి ఫ్రమ్ దిస్ ఎండ్. అంటే ఈ ఏరియా మొత్తం యాడ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ రాణిని కూడా యాడ్ చేయాలి. అంటే ఈ రాణి కంటే ముందు ఎంతమంది ఉన్నారు ఫస్ట్, రైట్? దానికి ఒకటి యాడ్ చేయాలి. అదే ఇంతకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఒక్కసారి ఇక్కడ చూడండి. సో మనకున్న దాని ప్రకారం ఇక్కడ 49 టోటల్ కదా, టోటల్కి వెళ్ళి 25 సబ్స్ట్రాక్ట్ చేయండి, రైట్? సో టోటల్ మైనస్ దిస్ పోర్షన్ యూ విల్ గెట్ దిస్ రిమైనింగ్. సో 25 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? ఇక్కడ 9 మైనస్ 5 4 అండ్ ఇక్కడ 24 వచ్చింది. బట్ ఈస్ దిస్ 24 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్? ఎగ్జామ్ లో మనకు 23, 24, 25, 26 ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, వెరీ క్లోజ్ గా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ వచ్చింది 24. వాట్ ఈస్ దిస్ 24? సో 24 ఈజ్ బిఫోర్ రాణి, దిస్ ఏరియా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాళ్ళు 24. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రాణి ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో? ఈ ఎండ్ నుంచి రాణి యొక్క పొజిషన్ అడిగారు కాబట్టి 24 ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేయడమే ఈ కేస్ 1 యొక్క ఇంపార్టెన్స్. సో అప్పుడు కరెక్ట్ ఆన్సర్ మనకు 25 అవుతుంది. ఇది కేస్ 1. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు అది లెఫ్ట్ ఎండ్ కానీ రైట్ ఎండ్ కానీ ఏదో ఒక ఎండ్ ఇస్తాడు, టోటల్ ఇస్తాడు. అప్పుడు ఆపోజిట్ ఎండ్ నుంచి కనుక్కోమన్నప్పుడు కంపల్సరీ మనం సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా +1 చేయాలి. ఇది కేస్ 1. కేస్ 2 ఒకసారి చదివి అర్థం చేసుకోండి. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ చూడండి. టు ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ when the ranks of the one person is given from the both the sides of the row. అంటే ఏం కనుక్కోవాలంటున్నాడు? టోటల్ కనుక్కోవాలి. ఎప్పుడు ఒక రోలో ఒక వ్యక్తి యొక్క పొజిషన్స్ లెఫ్ట్ ఎండ్ నుంచి రైట్ ఎండ్ నుంచి సేమ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంటే ఏ యొక్క పొజిషన్ బోత్ ఎండ్ నుంచి ఇచ్చినప్పుడు ఏ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి వాల్యూ ఇస్తాడు, ఇక్కడ నుంచి వాడి పొజిషన్ ఇస్తాడు. అంటే సేమ్ పర్సన్ 2 వాల్యూస్, వన్ ఈజ్ లెఫ్ట్ ఎండ్, వన్ ఈజ్ రైట్ ఎండ్, ఆర్ టాప్ అండ్ బాటమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఒకే పర్సన్ వి 2 వాల్యూస్ తెలిసినప్పుడు టోటల్ కనుక్కోమన్నప్పుడు ఈ కేసు తీసుకుంటాం. In a row of a person, position of Nithya is 32 from the left end. సేమ్ డయాగ్రామ్ తీసుకుందాం. సో ఇందులో మనం ఏం చేయాలి ఒకసారి ఇక్కడ చూడండి. నిత్య ఈజ్ దిస్ పర్సన్ పొజిషన్ ఈజ్ 32nd ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్, రైట్? అండ్ 29th ఫ్రమ్ ద రైట్ ఎండ్. సేమ్ పర్సన్ 29th ఫ్రమ్ ద రైట్ ఎండ్. Then find the total number of persons in the row. So just we have to find out the total. So what we have to do? So simple. So ఇక్కడ ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి. 32 plus 29. So total how much? Or directly what we can take 32 ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, ఈ నిత్య పొజిషన్ 32 ఇక్కడ నుంచి కౌంట్ చేసినప్పుడు సేమ్ నిత్య పొజిషన్ 29th ఇక్కడ నుంచి కౌంట్ చేసినప్పుడు సేమ్ పర్సన్ వీఆర్ కౌంటింగ్ 2 times. బట్ ఇన్ ఏ రో ఒక్కొక్కరిని ఒకటేసారి కౌంట్ చేయాలి. బట్ హియర్ వీఆర్ కౌంటింగ్ సేమ్ పర్సన్ 2 times. సో అందుకని ఇక్కడ ఒకటి సబ్స్ట్రాక్ట్ చేయాలి. డైరెక్ట్ సబ్స్ట్రాక్ట్ చేసి 32 28 తీసుకోండి, లేదంటే ఎందులోకి వెళ్ళి సబ్స్ట్రాక్ట్ చేసిన 31 29 దానికి ఏదో మళ్ళీ ఇలా రాసి అడిషన్ చేసి -1 ఈ ప్రొసీజర్ అంతా అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం. బట్ జస్ట్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ బేసిక్ మ్యాథ్స్ యూ కెన్ ఆన్సర్ డైరెక్ట్లీ. సో ఆన్సర్ ఎంత వస్తుందండి ఇక్కడ? రైట్, 60 ఇస్ ద కరెక్ట్. సో మరి ఇక్కడ కొంతమంది డైరెక్ట్ రెండింటిని యాడ్ చేసి తీసుకుంటారు. సో అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ 61. బట్ ఇచ్చే ఆప్షన్స్ లో 59, 60, 61, 62 ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఏం చేశానంటే 32 -1 చేసి 31 and 29 తీసుకున్నా. సో అక్కడ వచ్చేది మనకు 60 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కేస్ 2. ఫస్ట్ కేసులోనేమో +1 ఎందుకు యాడ్ చేసాము, ఎలా యాడ్ చేసామనే రీజన్ తెలియాలి. సెకండ్ కేసులో -1 ఎందుకు చేస్తున్నాం,
ఎక్కడ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ కేసు ఒకసారి చూద్దాం, కేస్ 3. సో ఇక్కడ ఏం చేయాలో ఒకసారి గమనించండి. రైట్, టు ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎనీ 2 persons. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ పర్సన్ ఏ ఉన్నాడు, ఇక్కడ పర్సన్ బి ఉన్నాడు. రైట్, వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు కనుక్కోవడం ఇంపార్టెంట్ అక్కడ క్వశ్చన్ లో. టు ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎనీ 2 persons. ఏదైనా 2 వ్యక్తుల మధ్య ఉన్న టోటల్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కేసులో మనం చూస్తాము. అండ్ దెన్ వెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ ద పొజిషన్ ఆఫ్ both the persons, one from left hand and one from another right hand, whatever it is. సో అంటే ఒక వాల్యూ ఇక్కడ నుంచి ఇస్తాడు, ఒకరి ఏ వాల్యూ బి పొజిషన్ ఇక్కడ నుంచి ఇస్తాడు, అండ్ టోటల్ కూడా ఇస్తాడు. ఈ సిచ్యువేషన్ లో చాలా మంది ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనే వారికి దానికి ఫార్ములాస్ ఇస్తారు. ఎస్, ఫార్ములాస్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఆల్వేస్ ఫార్ములా రాసి దాని కింద మళ్ళీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇదంతా ప్రొసీజర్ అవసరం లేదు, డైరెక్ట్ గా అప్లై చేయాలి. రైట్, ఇక్కడ చూడండి. అప్పుడు క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇందులో మనకు 2 different సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి నాట్ ఓవర్ ల్యాపింగ్ కేస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకటి ఓవర్ ల్యాపింగ్ కేసు ఉంటుంది, నాట్ ఓవర్ ల్యాపింగ్ కేసు ఉంటుంది. సో ఈ నాట్ ఓవర్ ల్యాపింగ్ కేసు అంటే ఏంటో ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాను చూడండి. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్, ఏది నాట్ ఓవర్ ల్యాపింగ్ కేసు, ఏది ఓవర్ ల్యాపింగ్ కేసు? థర్డ్ కేసులో మళ్ళీ 2 different కేసెస్ ఉన్నాయి. ఒకటి ఓవర్ ల్యాపింగ్, నాట్ ఓవర్ ల్యాపింగ్. సో ఇది నాట్ ఓవర్ ల్యాపింగ్ అంటే when the total number of persons is greater than left hand value plus right hand value అయితే ఈ 2 వాల్యూని యాడ్ చేస్తే ఈ టోటల్ గ్రేటర్ ఉంటే అది నాట్ ఓవర్ ల్యాపింగ్ కేసు అంటాం. సో అప్పుడు ఈ క్వశ్చన్ కి అప్లై చేసి చూద్దాం. ఒక రో ఉంది ఇక్కడ, క్వశ్చన్ ఏమి ఇచ్చారో జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి. ద టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ 85. The position of Naveen is 34th from the left hand. The one person Naveen is 34th from left hand, and the position of Raju is at 29th. Another person Raju is 29th from the right hand. Then find the total number of persons between Naveen and Raju. Just we have to find this value. Only this. నో నీడ్ టు ఇంక్లూడ్ నవీన్ అండ్ రాజు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వాళ్ళని కనుక్కోవాలి. అర్థమైందా? సో జాగ్రత్తగా కనుక్కోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి క్లియర్ గా. దీన్ని ఆన్సర్ చేయాలి అని అంటే సో మనం ఏం చేయాలి ఇక్కడ ఒకసారి చూడండి. సో వేరే ఇక్కడ చూడండి. యా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదేనా క్వశ్చన్? యా, దిస్ వన్. సో ఇక్కడ దీన్ని మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు, బట్ ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే టోటల్ చేసి దాన్ని మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఏ విధంగా కనుక్కోవాలి? మనకు 85 తెలుసు అండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఒకవేళ 85లకు వెళ్ళి ఈ వాల్యూ తీసేసాం అనుకోండి, లేదు ఇక్కడ డైరెక్ట్ గా ఈ 2 వాల్యూస్ తీసేస్తాం కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పిన. సో ఒక సైడ్ నుంచి తీయొచ్చు. దీంట్లోనే మల్టిపుల్ వేస్ లో క్వశ్చన్స్ అడగొచ్చు. బట్ ఒకసారి ఇక్కడ చూడండి, 34 29 యాడ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ రైట్ హ్యాండ్ వాల్యూ 2 యాడ్ చేయండి. ఎంత వస్తుందండి? ఇక్కడ ఎంత వస్తుంది? 9 + 4 13 63. ఓకేనా? 63 ఏం చేయాలా? ఇంట్లోకి వెళ్ళి సబ్స్ట్రాక్ట్ చేయండి. అంటే టోటల్లోకి వెళ్ళి దిస్ పోర్షన్ అండ్ దిస్ పోర్షన్ ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ రిమైనింగ్ వస్తుంది కదా, అంతే కదండి. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేది ఎంత అయితే అంత మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2, ఇక్కడ 22 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి 22కి ఏదైనా యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ కానీ చేయాలా? అవసరం లేదు. సో డైరెక్ట్ గా ఈ మధ్యలో ఉన్న వాళ్ళ సంఖ్య వస్తుంది. ఈ విధంగా ఈ కేసులో చూస్తాం. ఇది నాట్ ఓవర్ ల్యాపింగ్ కేసు. అదే ఇందులో ఇంకొక కేసు ఓవర్ ల్యాపింగ్ కేసు. ఓవర్ ల్యాపింగ్ కేసు అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ రైట్ హ్యాండ్ వాల్యూ రెండింటిని యాడ్ చేస్తే ఒకవేళ టోటల్ తో కంపేర్ చేస్తేనేమో ఇది గ్రేటర్ ఉంటుంది, ఇది లెస్ దాన్ ఉంటుంది, టోటల్ లెస్ దాన్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో నాట్ ఓవర్ ల్యాపింగ్ కేసు అంటాం. దీన్ని ఎలా చేయాలో ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చూడండి. రో ఆఫ్ 62 persons, టోటల్ 62 ఇచ్చారు. రియా ఈజ్ 36th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. సో ఇక్కడ రియా అనే పర్సన్ 36th అండ్ రమన్ ఈజ్ 29th. దిస్ ఈజ్ రియా
రమన్ ఈజ్ 29th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే దెన్ ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ దెమ్. ఇక్కడ 36 29 యాడ్ చేయండి, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 62. ఆబ్వియస్లీ చూడగానే తెలిసిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఓవర్లాపింగ్ కేసు అంటాం, రైట్? కొంతమందిని కామన్ గా కౌంట్ చేస్తాం. సో ఆ సిచ్యువేషన్ లో డయాగ్రామ్ ఇలా వస్తుంది, రైట్? ఇలాంటి కేసెస్ లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి ఇక్కడ చూడండి. దీన్ని కూడా మనం మల్టిపుల్ వేస్ లో చేసుకోవచ్చు, బట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే యూజ్ ఏమి ఉండదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 62 ఉంది మైనస్ ఈ 36 చేస్తున్నాం, అంటే ఇక్కడ టోటల్కి వెళ్ళి ఈ వాల్యూ తీసేస్తున్నాం, అంటే మిగిలింది వస్తుంది కదా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బట్ దీన్ని డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. ఒక బేసిక్ మెథడ్ ఇది చూద్దాం. ఒకవేళ ఈ రెండింటిని యాడ్ చేయండి, ఒకవేళ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 565. ఈ 65 వస్తుంది, ఇక్కడ 62 ఉంది. రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? ఇక్కడ 3నా? 3లో -2 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు అని అంటే ఈ టోటల్కి వెళ్ళి కామన్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళంటే ఈ పర్సన్ పొజిషన్స్ ను సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 1. ఇది కరెక్టా కాదా ఒకసారి వెరిఫై చేద్దాం. ఇది షార్ట్ కట్ మనం ఫాలో అవ్వాల్సింది. బట్ ఇక్కడ ఇంకొక వేలో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, అది సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 6. ఇక్కడ 26 వచ్చింది. ఈ 26 ఏంటి? ఇక్కడ వరకు ఉన్న వాళ్ళు. మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 29 ఉన్నారు. మరి ఇది 26 అయితే 29 మైనస్ 26 3, అంటే ఈ పర్సన్ ఈ మధ్యలో ఒకటి, అంటే టోటల్ 3. అప్పుడు 3లోకి వెళ్ళి 2 తీసేసేయాలి. ఎందుకు? ఈ పర్సన్ పొజిషన్ మిగిలింది ఒకటి. ఆన్సర్ ఈస్ 1. లైక్ దిస్. బట్ డోంట్ ఫాలో దిస్. ఓన్లీ టోటల్ నెంబర్ ఉంది, గివెన్ 2 నంబర్స్, అండ్ అందుకనే ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీ అయిపోతుంది. 36 ప్లస్ 29 చేయండి, సో మనకు 65 వచ్చింది కదా. మైనస్ టోటల్ చేయండి, మిగిలిన దాంట్లో -2 చేయాలి ఆల్వేస్ ఇక్కడ, అప్పుడు 1 వస్తుంది ఆన్సర్. ఇది ఓవర్లాపింగ్ కేస్ అయితే. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. బట్ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఇంటర్చేంజింగ్ కేసులో కూడా మనకు కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తాయి, చాలాసార్లు కూడా వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం వీటితో పాటు. చదవండి. When in a row the position of 2 persons are given and their positions are interchanged, and after interchanging the position of first or second person given from the same side. సో ఇలా ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. దానికి సంబంధించిన క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఒకసారి పర్సన్, ఇక్కడ నేను డయాగ్రామ్ డ్రా చేసి చెప్తాను డైరెక్ట్ ఎగ్జాంపుల్ కి. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్ ప్రతిభ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఒకసారి చూడండి, ఫస్ట్ కేసులో డయాగ్రామ్ ఇలా ఉంది, 15th from the left hand. This is Pratibha, 15th from the left hand, and the Kanika is 23rd from the right hand. Idi right hand. Yeah, sorry. So Kanika is 23rd from the right hand. If they interchange, Kanika is 23rd from the right hand. If they interchange their positions, interchange means, let's see here, second case lo when they interchange, so how this diagram will change, so how the person's positions will change. Let's see, Kanika ikkadiki vastundi, ప్రతిభ ఇక్కడికి వెళ్తుంది. బట్ సో దిస్ 23rd ఈజ్ రైట్ హ్యాండ్ నుంచి ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. పర్సన్స్ ఆర్ చేంజింగ్ దేర్ ప్లేసెస్, 15th రిమైన్స్ సేమ్. ఇలా అవుతారు, పర్సన్స్ మాత్రం చేంజ్ అవుతారు. సో ఇన్ దిస్ కేస్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, అప్పుడు ఏమన్నాడు చూడండి, ఆఫ్టర్ ఇంటర్చేంజ్ ద ప్రతిభ బికమ్స్ 18th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ప్రతిభ ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ నుంచి 18th అని చెప్పాడు ఆఫ్టర్ ఇంటర్చేంజ్. దెన్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ కనికా ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో ఇప్పుడు కనికాది ఇక్కడ నుంచి కనుక్కోవాలి. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ రిఫరెన్స్ గా తీసుకోండి, ఈజీ అయిపోతుంది.
ఒకసారి ఇక్కడ చూడండి, ఈ పొజిషన్ దగ్గర రెండు వాల్యూస్ తెలుసు. ఒకటి లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ, రైట్ హ్యాండ్ వాల్యూ. అంటే 23 and 18 మనం కేస్ 2 లో చేసినాం కదా, దాన్నే మనం ఇక్కడ అప్లై చేయొచ్చు డైరెక్ట్ గా. 23 లకి ఒకటి తీసేసేయండి, 18 అంటే మొత్తం -1 చేయాలి, ఎందుకంటే టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే. సో టోటల్ కావాలంటే మనకి ఎంత వస్తుందండి, 22 ప్లస్ 18 0 1 40. సో 40 మెంబర్స్ ఉన్నారు టోటల్. ఇప్పుడు మనకు కావాల్సింది టోటల్ కాదు, కొన్నిసార్లు టోటల్ కూడా అడుగుతారు, బట్ టోటల్ కాదు. వాట్ ఈస్ దేర్ ఆస్కింగ్, కేస్ కనికాస్ పొజిషన్ ఫ్రమ్ దిస్ సైడ్. ఆల్రెడీ కేస్ 1 లో మనం చేసినాం, టోటల్ తెలుసు, ఒక పర్సన్ పొజిషన్ ఒక ఎండ్ నుంచి తెలుసు, ఇంకొక ఎండ్ నుంచి కనుక్కోవాలి అంటే 40 మైనస్ 15 అంతే కదండి, 25 మైనస్ మైనసా ప్లసా, ఇక్కడ చూడండి. సో ఇక్కడ టోటల్ 40, ఇది సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది వస్తుంది, కాబట్టి మనకు కనికా పొజిషన్ కావాలి, కాబట్టి ఫస్ట్ కేసులో మనం +1 యాడ్ చేస్తాం. 26 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా అన్ని రకాల మోడల్స్ ని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. జాగ్రత్తగా ఈ 4 మోడల్స్ ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో మినిమం 1 or 2 మార్క్స్ గ్యారంటీగా తెచ్చుకోవచ్చు, బట్ ఎక్కడ